గురువు గారు దండమిదిగో గురువు గారు దండమిదిగో గురువు గారు 10,000 దండమో దండమిదిగో గురువు గారు విద్య నేర్పిన గురువు అయ్యా విద్య నేర్పిన గురువు అయ్యా విద్య నేర్చిన శిశురాలను విద్య నేర్పిన గురువు అయ్యా అయ్యా కూర్చున్న గురువులకు కూర్చున్న గురువులకు కుర్చీ కల్లా దండమో కూర్చున్న గురువులకు మేటికిరిటి దారుడావు మేటికిరిటి దారుడావు భుజకిరిట దండమో మేటికిరిటి దారుడావు సూత్రధారి గాత్రనందన సూత్రధారి గాత్రనందన గాలి దైవమా దండమిదిగో సూత్రధారి గాత్రనందన ఇలలో నానాదు మనసు ఇలలో నానాదు మనసు ఆనందమూలాయ తండ్రి ఇలలో నానాదు మనసు నీ ఆనందముకు గల కారణం మనసులున్న నాదు మాట మనసులున్న నాదు మాట విప్పి చెప్పిన గురువర్య మనసులున్న నాదు మాట అయ్యరావు గురువర్య గురువర్యో అయ్యరావు గురువర్య గురువర్య మీకు వందనాలు వందనాలు గురువర్యో వందనాలు గురువర్య నేను చదివియ వల్లలో నా గురువర్య నేనన్న చదువుకున్నా గురువర్య ఏడేడు మేడల్ల కలి 7 మిద్దెల్ల నా తల్లి శ్యామలదేవి నా తండ్రి భూపాల చక్రవర్తి ఇంటికాడ నా బిడ్డ ఎప్పుడు వస్తుందని నా కొరక వేగంలతో ఎదురు చూస్తున్నారు కావచ్చు నీ నోట సెలవులు పెడితే గురువర్య నేను పోయి నేను వస్తా గురువర్యో నన్ను దీవించి పంపవయ్యా గురువర్య నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డో అయ్యా బిడ్డ రావు కన్న బిడ్డ అనురాధా ఎన్ని రోజుల బట్టి నా బిడ్డో స్కూలు బల్లల్లా నా బిడ్డ నువ్వు విద్యలో నేర్చినావు నా బిడ్డో నేర్చుకున్నానయ్యా నీ ముద్దురాను చూసినాను నా బిడ్డ నీ జ్ఞానం వల్ల వచ్చినాను నా బిడ్డో ఇన్ని రోజుల బట్టి ధరమై స్కూలు బల్లల్లో విద్య బోధన నేర్చినావు నీ బుద్ధి నేను చూసినా నీ జ్ఞానం నేను నచ్చినా నీ వినయం నీ విధేయతని సభ్యతని సంస్కారం నాకు నచ్చింది నా బిడ్డ అనురాధదేవి ఇంతే ఇంతే పదంల బాలవైతున్నావు నా బిడ్డ అగో శీఘ్రమేవ కార్యసిద్ధి ప్రాప్తి రస్తని దీవించి దివనార్థి పెట్టిండు ఆ గురువు ఏమో 10 ఏళ్ల బాల అనురాధదేవి గురువు దగ్గర సెలవు తీసుకున్నదవ్వలాల భవనాల బేటికి పోతనాని కన్న తల్లి చూసినవా 10 ఏళ్ల బాల పొడుష పొద్దుల మెలిగ తీగోలే పున్నమా వెన్నీల పూసిన తంగడి 26 అష్టరేఖలు 36 చంద్రరేఖలు మామల్ల మామ చందమామ కన్న మచ్చున్నది గాని అనురాధ దేవికి మచ్చలేదట అందుకొరకే అంటారు కథకాడ కూర్చున్న తల్లులాల పంచపౌడంపు తీగ బంగారు షాయ కరకర 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 పొద్దు ఒడవంగా తల్లి కడుపులకెళ్ళి ఎవరైతే బయట పడతారో వాళ్ళ మోకాలన్నీ ఎప్పటికీ నా లెక్కనే నిండు తేజస్సుగుంటాయట ఇక తెల్లందాక రాత్రి కరెంటు వేనాక ఉట్టినోళ్ళ మోకాలు అవెప్పటికి మబ్బు మబ్బే పాడుపడతాయి రాత్రి ఉట్టినోళ్ళు కథకాడికి రానే రారు డబ్బన మంది బాధ గిట్ల చిక్కుకున్నారనుకో 10:30 11 కాక ముందుకే కూకున్న కన్ని కూరికి కూరికి ఇక ఈ దోమల బాధకు నిద్ర వచ్చినాక ఇంటికి పోతారు నావలేమో
ఇప్పుడు ఈ కథకాడ కూకున్న ఈ మందిలా ఈ సంధిలో రాత్రి పుట్టినోళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళని అట్టిగానే ఏర్పాటు చేయొచ్చు. ఎట్లా ఏర్పాటు చేస్తావు? కథ అయిపోక ముందుకే నిద్రస్తున్నదని ఎవరన్నా వెయ్యిర్రనుకో ఇక గాల్లే రాత్రి పుట్టినోళ్ళు నా తల్లులాలా. ఏ ఎవ్వరు ఓరుగానైతే అనురాధదేవి గురువు దగ్గర సెలవు తీసుకొని ఎట్లా బయలుదేరి వస్తున్నది ఓ తల్లులాలా. ఎట్లా వస్తున్నది పున్నాపు వెన్నెల వలలో పూసి గాయంగా అమాస వెన్నెల వలలో ఆగి గాయంగా పున్నాపు వెన్నెల వలలో పూసి గాయంగా అమాస వెన్నెల వలలో ఆగి గాయంగా దేశ దేశా తిరిగి వలలో దేశాలు తిరిగి దేశములను చూసి వలలో దేవా కన్యలను రాజరాజా తిరిగి వలలో రాజ్యాలు తిరిగి రాజ్యములను చూసి వలలో రాస కన్యలను రమ్మాని పిలిచింది వలలో రమ్మాని పిలిచింది వలలో రంభా దొరసాని రమ్మంటే రానంది వలలో నేనేమి చేతు నాకు వెన్నెల వలలో పూసి గాయంగా అమాస వెన్నెల వలలో ఆగి గాయంగా అనురాధదేవి తల్లి మేడకొచ్చింది ఓ రామ రామ. తల్లికి దండము దండం అంట ఉన్నదా పదలు మమ్మీ పవన్ కన్ను కొడుతాండే ఇక బదలు బొబ్బాది బొబ్బది పట్టేనా ఐదల హారాది హారది పట్టేనా అమ్మా ఓ తల్లి శ్యామలవ్వో నా తల్లిరావు కన్న తల్లి నా తల్లిరా నేను 60 ఏళ్ళ బిడ్డనైనా నా తల్లిరో నేను నీ గడ్డవాబరమ్మా నా తల్లిరా నేను ఢిల్లీకి ప్రాధాన్యనైనా నా తల్లిరా నేను తల్లికి బిడ్డనమ్మా నా తల్లిరో నేను చదువుకొని వస్తూ ఉన్నా నా తల్లిరా నాకు ఆకలైతే ఉన్నదమ్మా శ్యామలవ్వ ఇక అన్న వల్ల పెట్టరాదు నా తల్లి